హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే కోడ్ వచ్చేసి నెమలి డ్యాగ. మన కస్టమర్ ఒకళ్ళు నెమలి డ్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి మనైతే కామెంట్లో పెట్టడం జరిగింది. అసలు ఈ నెమలి డ్యాగ అనేది ఒకప్పుడంటే అంత క్లారిటీగా ఎవరికి తెలిసేది కదండి. ఈ పెరు జనరేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నెమలి డ్యాగ అనేది అందరికీ తెలవటం మొదలైంది. ఎందుకంటే పెరుకి మెడకాడ నెమలి పశువు అనేది ఖచ్చితంగా మనకి తెలుస్తూ ఉండేది. నిలవ మన కోళ్ళు పండు డ్యాగుల్లోనే నెమలి డ్యాగులు ఉండేవి, లేదంటే కాకి డ్యాగుల్లో చాలా అరుదుగా నెమలి డ్యాగులు ఉండేవి. వాటిని మనం నెమలి డ్యాగులుగా గుర్తించేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఈ పెరుగు వచ్చిన తర్వాత నెమలి డ్యాగ అనేది చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుందండి. దీన్ని చూశారు కదా, మెడకాడ నెమలి పశువు, కాకి డ్యాగ పశువు, తోకల్లో కోడి చూపు. దీన్ని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. అలాగే దీని ఎదురుబారు చూసుకుంటే మొత్తం డ్యాగ పశువే. దీన్ని మనం నెమిలి డ్యాగ వంతులో కట్టుకోవాలి. ముందుగా ఇలాంటి దానికి పనికొచ్చే నక్షత్రాలు వచ్చేసి ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో మెజారిటీ దేనికి ఉందంటే కాకి డ్యాగలకు ఉందండి. తర్వాత ఉపయోగపడే నక్షత్రం వచ్చేసి మకా నక్షత్రం అండి. ఈ మకా నక్షత్రంలో డ్యాగలో గౌడు, పసింగల కాకులు, ఎర్నెముళ్ళు, కోళ్ళు ఇవి కావాలండి. ఈ నక్షత్రంలో కొద్దిగా ఉపయోగించుకునేటప్పుడు మనం ఈ నక్షత్రాన్ని చూపుడుకు ఉపయోగించుకుంటమే కరెక్ట్ అండి. ఎందుకంటే కోడి ఏదైతే అవుద్దో దానికి డ్యాగ్ అనేది మరణిస్తుందండి. అలాగే పసింగల కాకి ఏదైతే అవుద్దో దానికి డ్యాగ్ అనేది మరణిస్తుంది. ఈ వంతులో మనం వచ్చేసి ఏం చేయాలంటే చూపుడికి తీసుకెళ్ళి ఆలోచించుకుంటమే కరెక్ట్ అండి. ఎందుకంటే పసింగల కాకుల మీద కానీ కోడి కాకుల మీద కానీ వెళ్లకుండా మిగతా వాటి మీద వేసుకుంటే పని అవుద్దండి. అంటే నెమలి డ్యాగులు కొన్నిసార్లు ఏంటవుద్ది ఏంటంటే కాకి, డ్యాగ్కి, నెమలికి మూడింటికి రంగు ఉండే టైం అనేది ఉంటుంది. ఆ టైంలో మనం ముసుకెడతాకి పనికిరాదు. ఎందుకంటే మరి నక్షత్రంలో కోడికి, కాకి నెమలి డ్యాగ్ అనేది చచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఆ తర్వాత పనికొచ్చే నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం అండి. ఈ హస్త నక్షత్రంలో డ్యాగలో పింగ్ళాలు, నెమళ్ళు, పసింగల కోళ్ళు రాజ్యాన్ని వెళ్తాయండి. ఈ హస్త నక్షత్రంలో కూడా మనం ముసుగు ఉపయోగించుకోవచ్చండి. తర్వాత దీనికి ఉపయోగపడే నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం అండి. తెల్ల డ్యాగలో కోళ్ళు, డ్యాగ, తెల్ల నెమలి. ఎప్పుడైనా సరే ఈ నెమలి డ్యాగ్ని పెట్టుకునేప్పుడు మనం నక్షత్రంలో డ్యాగ్కి మరణం లేకుండా చూసి పెట్టుకోవాలండి. ఎందుకంటే వంతులో మనం విజయాన్ని, రాజ్యం కానీ, భోజనం కానీ, గమనం కానీ కలుపుకుని వెళ్తాం కాబట్టి నక్షత్రంలో డ్యాగ్ అనేది మరణాలు లేకుండా చూసుకుంటే మనకి గెలిచే అవకాశాలు 90% ఉంటాయండి. ఈ పక్షం శుక్లపక్షం, బహుళపక్షాల్లో దీనికి బాగా ఉపయోగపడేది బహుళపక్షం అనేది దీనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో మోస్ట్గా బహుళపక్షంలో ఉపయోగపడేది అంటే కోడి చూపు ఉంటే ఒక రకంగా ఉపయోగపడుతుంది, కోడి చూపు లేకపోతే ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ బహుళపక్షంలో చూసుకుంటే మనం ఆదివారం రెండో జాము ఈ నెమలి డ్యాగ్కి కోడి చూపు లేకుండా ఉంటే ఉపయోగపడుతుంది. కోడి చూపు ఉంటే ఏంటి అనుకుంటే దానికి కూడా నేను ఈ కోడి చూపు లేని దానికి చెప్పిన తర్వాత కోడి చూపు ఉన్న వాటిని ఏ టైంలో ఉపయోగించుకోవాలి అనేది కూడా చెప్తానండి. ముందుగా ఎగ్జాంపుల్కి ఒక 2 చెప్తున్నాను. బహుళపక్షంలో కోడి చూపు లేకుండా ఉంటే కాకి, డ్యాగ్కి, నెమిలికి ఈ మూడిట్లకి ఉంది. మనం కలుపుకునే నక్షత్రాన్ని బట్టి వాటిని మనం ఎంచుకుని కొంచెం ఎట్టుకోవాల్సి వస్తుందండి. తర్వాత మంగళవారం నాడు కూడా రెండో జాము ఉపయోగపడుతుందండి. తర్వాత సోమవారం చూసుకుంటే 4వ జాము కాకి, డ్యాగ్కి, నెమలికి. మరి కోళ్ళలో కాకి లేదుగా అనుకోవద్దండి. దీని లోపల వచ్చేసి నలుపు, అలాగే దీనిపైన నలుపు పసింగ్ కూడా ఉందండి. దీన్ని కాకి డ్యాగ వంతులో కట్టుకోవచ్చు, కాకి డ్యాగ ప్లస్ నెమలి డ్యాగ వంతులో కూడా దీన్ని కట్టుకోవచ్చు. ఈ రెండు సమయాలు కూడా దీనికి బాగా ఉపయోగపడతాయండి. అలాగే శనివారం చూసుకుంటే 4వ జాము పెట్టుకోవచ్చు.